ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన వేదిక మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 15 నుంచి 23 వచనంలో చూసుకున్నప్పుడు, దావీదు ఇంకను అరణ్యంలోనే ఉండిపోయాడు. అబ్షాలోము ఇశ్రాయేలు అందరూ కూడా అహీతోపెలు కలిసి యెరూషలేమునకు వచ్చినప్పుడు, దావీదుకు స్నేహితంగా ఉన్న హూషై అనే వ్యక్తి అబ్షాలోము వద్దకు వెళ్ళి దర్శించి, రాజు చిరంజీవి అగునుగా అని చెప్పినప్పుడు, నీ స్నేహితునికి చేయి మేలు ఇది అని అబ్షాలోము అడిగినప్పుడు, నేను ఎవరి సన్నిధిని సేవ చేయదును, నీ తండ్రికి చేయనట్లుగా నీ సన్నిధిని కూడా నేను సేవ చేయవలను అని చెప్పినప్పుడు, మనం కలిసి అహీతోపెలుతో ఏమి చేయవలనో ఆలోచించేదేమని రమ్మని చెప్పినప్పుడు, అహీతోపెలు నీ తండ్రికి నీవు వ్యతిరేకంగా ఉన్నట్లు ఇశ్రాయేలు అందరికీ తెలియబడినట్లుగా నీవు ఈ కార్యాన్ని చేయాలని చెప్పినప్పుడు ఒక నీచమైన కార్యాన్ని అబ్షాలోము చేస్తున్నట్లుగా చూస్తున్న ఈ విధంగా అహీతోపెలు ఏ ఆలోచన చెప్పినా అది యెహోవా యొద్ద విచారణ చేసి పొందినట్లుగా ఆలోచనకు ఉండినట్లు వారు చేయుచున్నట్లుగా వాక్యంలో తెలియపరచబడింది. ఆమె